90 లక్షలు. ఇవాటి నుంచి ఏ భారతీయుడైనా అమెరికాకి వెళ్ళాలన్నా, అక్కడ ఉద్యోగం చేయాలన్నా, ఆ కంపెనీ స్పాన్సర్ చేయాలన్నా, H1B లాటరీలో మన పేరు ఉండాలన్నా ఆ కంపెనీ అమెరికాకి కట్టాల్సిన పన్ను ట్యాక్స్. దీని మీద ఇవాళ ప్రపంచం మొత్తం మాడుతుంది. దాన్ని మనం బ్రేక్ డౌన్ చేద్దాం. అసలు H1B వీసా అంటే ఏంటి నుంచి మొదలుపెట్టి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన ఇచ్చిన మాట నుంచి ఎలా టాకో అయ్యారో, భారతదేశం ఇంపార్టెన్స్ అమెరికా ఎలా తెలుసుకుందో ఇవాళ మీకు క్రిస్టల్ క్లియర్ అర్థమైపోతే ఈ వీడియో ఎండ్ అయిపోయి లోపల. H1B ఈ వీసాల మీద అమెరికా తీసుకుంటున్న యాక్షన్ మీద మాట్లాడమని నాకు చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. దానికి కారణం ఏంటో తెలుసా? ఎవ్రీ ఇయర్ ఈ వీసాకి 85,000 మందిని సెలెక్ట్ చేస్తారు. 85,000 పీపుల్. అందులో 71% మన భారతీయులు మాత్రమే ఉంటారు. అంటే అమెరికా H1B మీద ఎటువంటి డెసిషన్ తీసుకున్నా దాని డైరెక్ట్ ఎఫెక్ట్ ఇండియా మీద పడుతుంది. కాకపోతే ఈ విషయం మీద మాట్లాడడానికి నేను 2 రోజులు గ్యాప్ ఇచ్చాను. బికాజ్ ఐ వాంట్ బి రెస్పాన్సిబుల్. దీన్ని ఒక జియో పొలిటికల్ లెన్స్ లో చూడాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ట్రంప్ అనే వ్యక్తి ట్యాకో అవుతాడని నాకు తెలుసు. అలాగే ఆయన ట్యాకో కూడా అయ్యాడు. 24 గంటలు అయ్యే లోపలే ఆయన పక్కనే ఉండి రథాన్ని నడిపిస్తుంటాడు కదా ఈ కామర్స్ సెక్రటరీ హోడ్ లుట్నిక్ అనే వ్యక్తి. Sean, do you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. ఆయన చెప్పిన మాటల్లోనే చాలా సవరణలు చేసి చాలా చేంజెస్ చేసి క్యారోలిన్ లెవియట్ ఆవిడ ఒక కొత్త రూల్స్ మళ్ళీ బయట పెట్టింది. అసలు వీళ్ళు చెప్పిన పాత రూల్స్ ఏంటి, దాన్ని చూసి భయపడి మార్చిన కొత్త రూల్స్ ఏంటి H1Bకి సంబంధించి, ముఖ్యంగా మీరు భారతీయులు అయితే, మీరు స్టూడెంట్స్ అయితే మీరు అమెరికాకి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ పొజిషన్ ఇప్పుడు ఎలా ఉంది, కంపెనీస్ మీ మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ప్రతి ఒక్కటి క్రిస్టల్ క్లియర్ గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం విత్ కాంటెక్స్ట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీరు జాగ్రత్తగా వినాలి. ఇది ఎందుకు కాంటెక్స్ట్ అనే మాట ఇన్నిసార్లు వాడుతున్నానంటే, ఆపరేషన్ క్లాక్ ద టాయిలెట్, జాగ్రత్తగా వినండి, క్లాక్ ద టాయిలెట్ అని భారతీయుల మీద ఇవాళ అమెరికన్స్ రేసిజం చూపిస్తున్నారు. అదేంటంటే H1B మీద కొత్త రూల్స్ అని అనౌన్స్ చేసిన తర్వాత ఎవరెవరైతే యూఎస్ఏలో లేరో ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్నారో వాళ్ళు భయపడి అమ్మో అని చెప్పి వెనక్కి వచ్చేద్దాం అనుకుంటుంటే ఆ ఫ్లైట్ ప్రైసెస్ ఉంటాయి కదా, దాన్ని యూత్ ఛానల్ అని ఒక ట్రోలింగ్ వెబ్సైట్ ఉంది. అందులో ఈ మాగా సపోర్టర్స్ అందరూ వెళ్ళి ఫ్లైట్ లో సీట్లు గట్రా బుక్ చేసి లాస్ట్ పేమెంట్ గెటవే దాకా వెళ్ళి అక్కడ డబ్బులు కట్టకుండా ఆ సీట్ని హోల్డ్ చేసేసి అనవసరంగా ఇండియా నుంచి అమెరికాకు వస్తున్న సీట్లకు డిమాండ్ పెంచేసి వాళ్ళ నుంచి ₹1 కూడా నష్టం చూడకుండా మన వాళ్ళకి టికెట్ ప్రైసులు పెరిగిపోయి వాళ్ళు కట్టలేని స్థాయికి వెళ్ళిపోయినాయి. ఒక టికెట్ $6,000 $8,000 ఈ రేంజ్కి వెళ్ళిపోయినాయి. ఈ రకంగా పెరిగిపోయింది రేసిజం అండ్ జీనోఫోబియా. దీనికి కారణం ఏంటి? ఈ కొత్త H1B రూలే. అమెరికన్ జనాల్ని మాగా సపోర్టర్స్ ని రెచ్చగొట్టేలా మాట్లాడిన మాటలే హోవర్డ్ లుట్నిక్ అనే వ్యక్తి. మనకు ఉద్యోగాలు లేవు, మన ఉద్యోగాలు లాగేసుకుంటున్నారు, అందుకని ఈ రూల్ మేము తీసుకొస్తాం. 1 సంవత్సరం కాదు, సంవత్సరం కట్టాలి. 90 లక్షలు ఒక వ్యక్తికి కంపెనీ కట్టాలి. బయట నుంచి ఎవరైనా టాలెంట్ లోపల తీసుకురావాలంటే దీంట్లో మేము తగ్గేదే లేదంటున్నారు ఇవాళ. ఈ కొత్త 90 లక్షల H1B రూల్ ఏంటో మనం చూసుకుందాం. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అమెరికన్ పర్స్పెక్టివ్ నుంచి చూసి కూడా కొంతమంది ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, లేదు ఎవరి దేశం వాళ్ళ గొప్ప కదా, వాళ్ళ దేశం వాళ్ళు ప్రయారిటీ ఇచ్చుకుంటే తప్పేంటి అంటే దానికి నా దగ్గర ఒకటే సమాధానం. ఎలాంటి ఫారెన్ పాలసీలో అయినా 180 డిగ్రీ టర్న్ యూటర్న్ తీసుకోవడం ఎక్కడ కరెక్ట్ కాదు. ముఖ్యంగా మన ఉద్యోగాలు, మన బ్రతుకులు, మన డబ్బులు అక్కడ స్టేక్ లో ఉన్నప్పుడు. నా వరకు నేను అడిగితే ఇది కేవలం ఒక ఈగో ట్రిప్ మాత్రమే. అందుకని వాటి వీడియోలో మొత్తం ఆడేసుకుందాం క్రిస్టల్ క్లియర్ గా. వాట్ ఆర్ దీస్ రూల్స్? అమెరికా దింపుతున్న ఈ హైర్ యాక్ట్ అంటే ఏంటి? ఎందుకంటే ఈ H1B రూల్స్ గురించి మాడుతూ ఈ హైర్ యాక్ట్ ని చాలా మంది చూడట్లేదు. ఏముంది అక్కడ ఉద్యోగాలు తీస్తే మన భారతీయులకి ఇక్కడ కంపెనీలు వచ్చి పెట్టేస్తే మన టాలెంట్ ఇక్కడ తీసేసుకుంటే అంటున్నారు కదా, అది కూడా అంత ఈజీగా జరగని పని. అది ఎలాగో ఈ వీడియో ఎండ్ అయిపోయే లోపల మీకు అర్థమైపోతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు నో ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు మన లైఫ్ ని టర్న్ చేసే ఏ విషయం మీదైనా రోజుకు ఒక వీడియో నేను దింపుతా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయో తెలుసా ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరేం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా, అమితాబ్ కంట్ అని ఆయన IAS ఆఫీసర్, ఆయన నీతి ఆయోగ్ ఫౌండర్ గా కూడా చేశారు. ఆయన ఏమంటారు, ఆయన ట్వీట్ వేసి ఇది అమెరికాకే పెద్ద లాస్, ఇది ప్రపంచంలోనే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టాలెంట్ పూల్ ని మీరు వద్దంటున్నారు. మీరు అలాంటప్పుడు ఆ టాలెంట్ వేస్ట్ చేసుకోకుండా మా హైదరాబాద్కి వస్తారు, మా బెంగళూరుకి వస్తారు, మా చెన్నైకి వస్తారు, ఇక్కడే సెటిల్ అవుతారు. ఈ టాలెంట్ ఇక్కడ బెనిఫిట్ అవుతుంది, మా వికసిత్ భారత్ కి హెల్ప్ అవుతుందని ఆయన అంటున్నారు. కానీ there is one thing that I believe in. మన దేశం ఎదగాలని మనం ఎంత కోరుకున్నా ఎదుగుదలకి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అండ్ గవర్నమెంట్ మస్ట్ ఆల్సో స్టెప్ ఇన్. మనకి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఉండనివ్వండి, ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉండనివ్వండి, జనాల్లో సివిక్ సెన్స్ లేకపోతే, దేశంలో క్లీన్లీనెస్ లేకపోతే ఎటువంటి వ్యక్తినైనా మనం ఆపలేం. మనం ఆ వ్యక్తి బయటకు వెళ్దాం అనుకుంటాడు, అది అతను తప్పు కాదు. అది నాకుండే టాలెంట్ కి నాకు ఇంకా బెటర్ రివార్డింగ్ ప్లేస్ వస్తుందని ఆయన వెళ్తే, అలాంటి టాలెంట్ మన దేశంలో ఉంచే బాధ్యత మనది. అండ్ వీ మస్ట్ వర్క్ ఆన్ దట్. లేకపోతే ఇవాళ చూడండి, మొన్న కూడా మోదీ గారు ఒకటే మాట అన్నారు, ఆయన ఆర్ నేషన్స్ బిగ్గెస్ట్ ఎనిమీ ఇస్ డిపెండెన్స్. అగర్ హమారా కోయి దుష్మన్ హై तो वो है दूसरे देशों पर हमारी निर्भरता. ఆ డిపెండెన్స్ తో మనం ఫైట్ చేయాలి, దాని నుంచి బయటికి రావాలి అని. అది ఎలా వస్తాం? మన వంతు కృషి మనం పెట్టాలి కదా, గవర్నమెంట్ తో సహా. ఏ దేశం మీద మనం విపరీతంగా డిపెండ్ అయిపోతే, ఇవాళ చూడండి ట్రంప్ గారు బయటకు వచ్చి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. ఏవని? మన ఉద్యోగాలు లేపేస్తున్నారు వీళ్ళు, మన టాలెంట్ ని పట్టించుకోవట్లేదు. దానికి ప్రప్రదమైన కారణం H1B వీసా. అందుకని H1B హోల్డర్స్ అందరినీ కంపెనీస్ స్పాన్సర్ చేసేటప్పుడు వాళ్ళు ఒక తలకి $1,00,000 కట్టాలి. దాన్ని మనం
ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 90 లక్షలు. గట్టిగా మాడితే మన రూపీ ఇవాళ కొంచెం వీక్ గానే ఉంది. ఇట్స్ అన్ఫార్చునేట్ బట్ దట్స్ ద రియాలిటీ. అండ్ ఆ 90 లక్షలు కూడా ఒక 1 year లో పేమెంట్ కాదు, సంవత్సరం కట్టాలి. అది ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి పాతగా ఉండే వాళ్ళకి కూడా అని చెప్పి క్లారిటీ ఇవ్వకుండా చాలా ఒక భయాందోళన క్రియేట్ చేశారు భారతదేశంలో. మీరు ఇండియన్ టాలెంట్ పూల్ కూడా అమెరికా లాంటి దేశాల్లో చూస్తే హైయెస్ట్ గ్రేడ్ పొజిషన్స్ తీసుకున్నారు. ఆఫ్ కోర్స్ మనకి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి దొరుకుతారు భారతీయులు, కానీ మీరు సత్యనాదేలా నుంచి సుందర్ పిచ్చై వరకు మీరు చూస్తుంటే వాళ్ళ భయం ఏంటంటే వీళ్ళు 1.52% ఉన్నప్పుడే వీళ్ళు ఇంత చేస్తున్నారే. 4.5 million ఇండియన్స్ ఉన్నారు ఇప్పుడు యూఎస్ఏలో. అదే వీళ్ళు 10% అయితే, 20% అయితే, 20 సంవత్సరాల తర్వాత పరిస్థితి, 30 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటి అనే భయం వాళ్ళకి పట్టుకుంది. ఆ భయంలో వ్యాలిడిటీ ఉంది, కానీ దానికి ఇంత సడన్ గా మీరు ఫారెన్ పాలసీని అలా చేంజ్ చేసడం కరెక్ట్ కాదు అని ఒక పామరుడిని అడిగినా చెప్తాడు. అది చేంజ్ అయింది, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసినప్పుడు అది చెప్తాను. కానీ ఫస్ట్ అసలు H1B వీసా అంటే ఏంటి అని ఒక సగటు వ్యక్తికి డౌట్ వస్తే ఇట్స్ వెరీ క్లియర్. H1B అనేది ఒక నాన్ ఇమిగ్రెంట్ వీసా. అది మనం అప్లై చేయడం, మన వాల్యూ పలానా కంపెనీలో ఉంది అని ఒక కంపెనీ నమ్మితే మన జాబ్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని స్పాన్సర్ చేస్తారు. ఈ వ్యక్తికి మీరు H1B వీసా ఇవ్వండి అని గవర్నమెంట్ అడుగుతారు. అండ్ దీనికి సప్లై డిమాండ్ చాలా బీభత్సంగా ఉండడం వల్ల వీటి సెలెక్షన్స్ కూడా లాటరీ సిస్టమ్ లో జరుగుతాయి. ఒక 65,000 మంది జనరల్ కేటగిరీలో, 20,000 మంది ఎవరైతే అక్కడ హైయర్ స్టడీస్ చేశారో ఆ రిజర్వ్డ్ కోటాలో తీసుకుంటారు. సింపుల్ గా మీకు చూచాయిగా అర్థమయ్యేలా చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి నేను మాట్లాడేదానికి ఈ నాలెడ్జ్ మీకు ఉండాలి. అండ్ అందరూ విషయం చూసి షేక్ అవుతున్నారు. H1B వీసా అనేది అది స్పెసిఫిక్ గా ఇండియాకి మాత్రమే స్పెసిఫిక్ గా టార్గెట్ చేయట్లేదు కదా, మరి ఇండియన్స్ మాత్రం ఎందుకు ఎక్కువ కోపడుతున్నారంటే ఈ 85,000 మందిలో 70% భారతీయులే ఉన్నారు. అది కూడా ఏదో రిజర్వేషన్ వల్ల, కోటా వల్ల కాదు. మన వాళ్ళకి టాలెంట్ ఎక్కువ ఉంది, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడతారు, స్కిల్ సెట్ ఉంది, ఐక్యూ ఉంది కంపేర్ టు అదర్ ఎథనిక్ గ్రూప్స్. అది ఇక్కడ ప్రూవ్ అయింది. అదే ఇన్ఫాక్ట్ మీరు డేటా బయటికి తీసి చూసినా కూడా మీడియం సాలరీస్ ఫర్ డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ అని మనం చూస్తే ఇండియన్ అమెరికన్స్ కి హైయెస్ట్ ఉంది. సంవత్సరానికి $1,00,000 కంపేర్ టు వైట్ అమెరికన్స్ $60 దగ్గరలో ఉంది. గట్టిగా మాడితే పాకిస్తాన్ అమెరికన్స్ కి వైట్ అమెరికన్స్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. వాళ్ళ బాధ, వాళ్ళ భయం అది. ఈ లిస్ట్ లో మీరు చూస్తే అన్నిటికన్నా తక్కువ స్థాయిలో మనకి ఆఫ్రికన్ అమెరికన్స్ కనబడతారు. ఇదేంటి, ఇది ఒక క్యాపిటలిస్టిక్ సొసైటీ. ఒక కంపెనీ ఎదగడానికి వాళ్ళు బెస్ట్ టాలెంట్ తీసుకుంటారు కదా. నా దగ్గరికి వచ్చి కొంచెం బుద్ధిగా పనిచేసి వాళ్ళ స్కిల్ సెట్ నా కంపెనీకి పెడితే నా కంపెనీ ఎదుగుతుంది అనుకున్న వాళ్ళు తీసుకుంటారు, కానీ ఫలానా భారతీయులు మనం తీసుకుందాం అని చెప్పి వాళ్ళు తీసుకోరాలు. అలాంటి కేటగిరీస్ కూడా ఉండే ఎటువంటి కంపెనీస్ లో హైర్ చేసేటప్పుడు. అందుకని ఆ పాయింట్ లో మనకి జాబ్ హైరింగ్ అది జరుగుతుంటది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏం జరిగిందంటే సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ ట్రంప్ గారికి భారతదేశానికి ఒక ఈగో వార్ నడుస్తుంది. టారిఫ్లు అంటున్నారు, 50% టారిఫ్ మనం ఇవాటికి మనం కడుతున్నాం. ట్రేడ్ నెగోషియేషన్స్ అవి జరుగుతున్నాయి. అమెరికాకి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారు, టాప్ లెవెల్ నెగోషియేటర్స్. ఇక్కడ మాట కలుపుతున్నారు, అది ఒక కొలుక్కు రాలేదు. కానీ ఎక్కడో భారతదేశం నేను చెప్తున్న మాటలకు వినట్లేదు, పాకిస్తాన్ యుద్ధం నేను ఆపానంటే ఒప్పుకోవట్లేదు, మోదీ గారిని ఉస్కో అంటే డిస్కో అనట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అది ట్రంప్ గారికి ఉంది. అందుకని ఏ విధంగా మనం మాట్లాడదాం. ప్లస్ ఆయన ఎలక్షన్ వాగ్దానాల్లో కూడా మన అమెరికన్ జాబ్స్ రావాలి, ఈ H1B పాలసీ అనేది మన దేశానికి చాలా భంగం కలిగిస్తుంది. అగైన్ యాజ్ ఎ డిస్కషన్ ఈ డిబేట్ జరగాలి. ఏ దేశానికైనా ఆ దేశపు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ముందుకు రావాలని నమ్మే వ్యక్తిని నేను. కానీ మీరు ఇన్ని సంవత్సరాలుగా ఫారెన్ పాలసీ ఒకలా మీరు ఉంచుకొని మా దేశం ఎదగాలి, క్యాపిటలిస్టిక్ గా ఉండాలి, ప్రపంచం మొత్తంలో బెస్ట్ టాలెంట్ మాకు కావాలి, పలానా దేశంలో పలానా టాలెంట్ ఉంటే పలానా విషయాలు మాకు కావాలి, చైనాలో వస్తువులు బాగుంటాయి, ఆ వస్తువులు మాకు కావాలి, అమెరికాలో ఐటీ సెక్టర్ బాగుంటుంది, ఐటీ సర్వీసెస్ మేము ఇంపోర్ట్ చేసుకుంటాం అని చెప్పి మీరు ఇక్కడ అలవాటు చేసేసి సడన్ గా వైర్ కేబుల్ కట్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. అంతే. దీని మీద మీరు ఏమంటారు చెప్పండి, నాకు కింద కామెంట్స్ లో రాయండి. అఫ్ కోర్స్ మన దేశానికి కూడా మన దేశమే ముందు రావాలంట. బట్ ఇలా వేరే దేశానికి, అది కూడా మనతో ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన దేశానికి ఏదో మన దేశపు జీడిపి ఎక్కువ కాబట్టి మనం కట్ చేసేద్దాం, వాళ్ళని భయపెడదాం, బెదిరిద్దాం అంటే ఒప్పుకునే దేశం కాదు భారతదేశం. ప్లస్ మీరు పాలసీని మాత్రమే మాట్లాడుతున్నారా, కేటగారికల్ గా ఒక ద్వేషాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఒక గ్రూప్ మీద. మీరు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. మీరు ఈ క్లాక్ ద టాయిలెట్స్ ఏంటిది నాకు అర్థం కావట్లేదు. క్లాక్ ద టాయిలెట్ అని పేరా అది? మీరు అంత ఇన్సెన్సిటివ్ ఎలా ఉంటారు మీరు? మన వాళ్ళు అక్కడ భయపడి వెనక్కి అమెరికాకి వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఆ టికెట్లు బుక్ చేసి హైక్ చేసేసి వాళ్ళ జేబుల నుంచి ఎక్కువ డబ్బులు వెళ్ళిపోయేలా చేసి పాపం వాళ్ళు పరిగెట్టి వెనక్కి వస్తే ఈ లోపల ట్రంప్ గారికి భయం పట్టుకుంది. ఇది ఇలా వెళ్తే సడన్ గా ఏ కంపెనీ కూడా ఊరుకోదు, ముందుగా మన కంపెనీస్ ఫస్ట్ క్రాష్ అయిపోతాయి. మీరు ఊహించుకోండి ఒకసారి, సడన్ గా H1B వీసాస్ పోయినాయి అనుకోండి, భారతీయులు అక్కడ జాబ్ చేయట్లేదు అనుకోండి, ఇమ్మీడియట్ గా వెంటనే జరిగే విషయం ఏంటి నాకు తెలియగడుతున్నా. ఏంటి, అదే క్వాలిటీతో అదే స్కిల్ సెట్ తో అదే డబ్బులు తీసుకొని అన్నే గంటలు పెట్టే వ్యక్తిని వాళ్ళు అమెరికన్ ఆల్టర్నేటివ్ వాళ్ళు తీసుకోవాలి. అక్కడ అలాంటి ఆల్టర్నేటివ్స్ అంత స్కేల్లో వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఏం చేయగలుగుతారు? వేరే దేశాలకు వెళ్ళి పెడదాం అనుకుంటారు. అలా వాళ్ళని ఆపేద్దాం అని చెప్పి పెట్టిందే ఈ హైయర్ యాక్ట్. మీరు వేరే దేశాలకు కూడా వెళ్ళి పెట్టకూడదు. మీరు ట్రంప్ గారిని మనం లాస్ట్ 6 months గా మనం దీని గురించే కదా మాట్లాడుతున్నాం. యాపిల్ నుంచి టిమ్ కుక్ గారిని, ఈ మార్క్ జకర్బర్గ్ ని వీరందరినీ పిలిపించుకొని మరి మాట్లాడుతున్నారు. వాళ్ళతో గిఫ్ట్లు అవి ఇప్పించుకొని మీరు పలానా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీరు ఇక్కడ పెట్టాలి, లేకపోతే మేము ఒప్పుకోం, మేము ఆ దేశంలో మీరు కంపెనీ పెడితే ఈ టారిఫ్ వేస్తాం, ఈ దేశంలో పెడితే ఆ టారిఫ్ వేస్తాం అని చెప్పి వాళ్ళని భయపెట్టి బెదిరించి దేశంలో పెట్టుకున్నారు. అల్టిమేట్లీ ఇంత తెగేదాకా లాగితే సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. ఆ విషయం ఆయన గ్రహించి ట్రంప్ గారు ట్యాకో అయిపోయారు. చైనాతో ఎలా అయితే ట్యాకో అయ్యారో ఇప్పుడు క్యారోలిన్ నెవియట్ గారు కొన్ని స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు. అది ఏంటది? నంబర్ 1, ఇప్పటి వరకు సెప్టెంబర్ 21 వరకు ఎవరైతే H1B హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, కొత్త వాళ్ళకి మాత్రమే ఇది. నంబర్ 2, ఇది ఒక రికరింగ్ సబ్స్క్రిప్షన్ మోడల్ కాదు, ఇది నెలకి సంవత్సరానికి మనం నెట్ఫ్లిక్స్ కడుతున్నట్టు దీన్ని కట్టాల్సిన అవసరం లేదు.
ఒకసారి $1,00,000 కట్టేస్తే సరిపోతుంది. అండ్ ఇది కూడా మనకి కంపెనీస్ చాలా సింపుల్. $1,00,000 ఆన్ ఇయర్లీ బేసిస్ ఒక వ్యక్తిని అంత హై టాలెంటెడ్ ఇండివిజువల్ పెట్టుకోవాలంటే పెట్టేస్తాయి. అఫ్ కోర్స్ మనకి డెంట్ తగులుతుంది, బట్ స్టిల్ ఇట్స్ డూయబుల్. ఎవ్రీ ఇయర్ అంటే భయపడి మనకి చాలా వరకు నష్టం జరిగేది. ఆ నష్టం అంటే మనం మాడదాం ఒక 1-2 minutes లో ఇది ముందు ఫినిష్ చేస్తాం. ఇకపోతే మూడోది, ఎవరైతే H1B వీసాస్ ఆ దగ్గర ఆల్రెడీ పెట్టుకొని ఉన్నారో వాళ్ళు సపోజ్ బయట ఒకవేళ ఈ టైంలో ఉండుంటే వాళ్ళు వెనక్కి వచ్చేయచ్చు, వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళు టైం తీసుకొని రావచ్చు, వాళ్ళ వీసాస్ ఏం మేము రివోక్ కట్ చేయట్లేదు మేము అది అని నీట్ గా తుఫాన్ వస్తుంది అనుకుంటే సింపుల్ గా ఒక గాలివాన్ వచ్చి ఆగింది. ప్రస్తుతానికి H1B ఇష్యూ మీద. నౌ లెట్ us టాక్ అబౌట్ ఇండియా. ఇప్పుడు మన వాళ్ళకి ఇప్పుడు వచ్చే ఇమ్మీడియట్ ఇబ్బంది ఏంటి? కొన్ని వేల మంది H1B వీసాలు తీసుకొని అమెరికాలో ఉన్నారు మన భారతీయులు. వాళ్ళందరూ కలిపి కొన్ని లక్షల కోట్లు సంపాదించి మనకే ఇన్వర్డ్ రెమిటెన్స్ కింద ఇస్తారు. ఆ డబ్బులు చాలా $1 billion ఉంటాయి అవి. ఇప్పుడు ఈ డెసిషన్ వల్ల ఆ ఇన్వర్డ్ రెమిటెన్స్ తగ్గుతుంది, మన జీడీపీలో దాని ఎఫెక్ట్ ఉంటుంది. మినిమల్ ఎఫెక్టే కానీ ఉంటుంది. రెండోది, కొత్త వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంత హై స్కిల్లో లేరో అలాంటి వాళ్ళని కంపెనీస్ తీసుకోరు. నిజంగా ఒకవేళ ఎంఎస్ చేస్తున్నా కూడా వయా మీడియం గా ఉండి అక్కడ ఉద్యోగాలు తెచ్చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. వాళ్ళకి ఇవాళ నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఒక కంపెనీ వాళ్ళని స్పాన్సర్ చేయడమే కాదు, ఒక $1,00,000 ఇవ్వాలి, 90 లక్షలు ఇవ్వాలి ఆ వ్యక్తికి సంబంధించి. అంటే ఆ వ్యక్తి నాతో కంటిన్యూస్ గా పని చేస్తాడు, ప్లస్ అంత టాలెంట్ ఉంది అనే కంపెనీ నమ్మితే గానీ హైర్ చేసుకోదు. సో హైరింగ్ ప్రాసెస్ ని గట్టిగా బిగిస్తారు, టైటన్ చేస్తారు. మూడోది, అఫ్ కోర్స్ యూఎస్ఏకి ఇండియాకి ఉండే ఈ టెన్షన్ ఏదైతే ఉందో అది ఇంకా గట్టిగా పెరుగుతుంది. అట్ ద మూమెంట్ ఈ 3 డేంజర్ మన భారతదేశానికి ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి. నౌ యూ టెల్ మీ, మీలో చాలా మంది H1B వీసా హోల్డర్స్ ఉంటారు కదా, నేను ఏమైనా పాయింట్ మిస్ చేశానా, మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారా, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది యూఎస్ లో, ఎవరైనా న్యూ కమర్స్ ఈ H1B వీసాని తెచ్చుకుందాం అనుకోని ఆ పర్టికులర్ ఐడియాలజీలో ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ప్లీజ్ ఎన్లైటన్ us కింద కామెంట్స్ లో రాయండి. ఎందుకంటే మిచియో కాకు అని చెప్పి ఆయన జాపనీస్ అమెరికన్ థియరిటికల్ ఫిజిసిస్ట్. ఆయన అంటే ఈ ఇన్నోవేషన్ మీద, ఈ సైన్స్ మీద, ఈ టెక్నాలజీ మీద గట్టి పట్టున్న వ్యక్తి, అమెరికన్ సిటిజన్. ఆయన కూర్చొని అంటాడు ఈ H1B వీసాల గురించి. ఆ వీసా అనేది ఆ దేశానికి కాదు వరం, మన దేశానికి వరం. అది మీరు వాళ్ళని పీకేస్తే గూగుల్ లాంటి కంపెనీ కూడా కొలాప్స్ అయిపోతుంది, సిలికాన్ వ్యాలీ ఉండదు అసలు అని అంటున్నాడు. ఒకసారి మీరే వినండి. That secret weapon is the H1B. Without the H1B, the scientific establishment of this country would collapse. Forget about Google. Forget about Silicon Valley. There would be no Silicon Valley without the H1B. ఇప్పుడు ఈయన లాంటి వ్యక్తులు ఒక సైడ్ ఉంటే కాయిన్ కి ఇంకో సైడ్ కూడా ఉంటుంది కదా. యూనో ఎటువంటి ద్వేషం మన భారతీయుల మీద ఈ ఒక్క డెసిషన్ వల్ల వచ్చిందో మీకు ఒకసారి క్రోనాలజీ చెప్తా, మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏంటి, హోవర్డ్ లుట్నిక్ ఒక సూట్ వేసుకొని సైడ్ బాబడి దువ్వేసి వచ్చేసి ట్రంప్ పక్కన నిలబడి సంవత్సరం కట్టాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పి ఒక బోర్డు వేసుకొని, వైట్ బోర్డు వేసుకొని మాట్లాడాడు ఆయన చాలాసేపు. $100,000 a year they have to pay the government, $100,000, then they have to pay the employee. So it's just not economic. అలా మాట్లాడినప్పుడు చాలా మంది అమెరికన్స్ మాగా సపోర్టర్స్ హ్యాపీ అయిపోయారు. దెబ్బకి ఇండియన్స్ ని బయటకు తోసేస్తున్నాం మనం ఈ జాబ్స్ మనం తీసుకుందాం, ఈ ఐటీ జాబ్స్ అని మనం తీసుకుందాం, ట్రంప్ గారు అద్భుతమైన డెసిషన్ తీసుకున్నారని చెప్పి అందరూ ఏంటి ఎవ్రీ ఇయర్ కట్టాలేమో, ఎందుకంటే ఆయన నోట్ల నుంచి వచ్చిన మాటలు అవి. హోవర్డ్ లుట్నిక్ ఈ మాట అన్నాడు, ఇది ఆన్ రికార్డ్ ఉంది. సెలబ్రేషన్ జరిగాయి. అప్పుడు కొంచెం ద్వేషం కానీ, రేసిజం కానీ, జీనోఫోబియా కానీ మొదలైంది. జీనోఫోబియా అంటే ఒక కల్చర్ పట్ల లోపల ద్వేషాన్ని పెంచుకోవడం. ఈ ట్యాగ్లు, ట్వీట్లు, హ్యాష్ ట్యాగ్లు, బ్రౌన్ పీపుల్ని చూపించి అని మొదలైనవి. బట్ ఎప్పుడైతే క్యారోలిన్ లెవియట్ నుంచి ప్రెస్ సెక్రటరీ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ మనకి బయటకు వచ్చిందో, అందులో ఈ కొత్త టాకో ఎలిమెంట్స్ యాడ్ చేశారు, వీళ్ళందరికీ మతిపోయింది. భారతీయులకు మీరు భయపడి ఆగిపోవడం ఏంటని చెప్పి ఇంకా ద్వేషాన్ని, ఆ ట్వీట్లని, ఆ వర్డింగ్స్ మీరు చూస్తే మీరు షేక్ అవుతారు. మీరు అది కూడా ఎక్కడ అనుకుంటున్నారు, ఇండియన్ ఎంబసీ యుఎస్ లో ఒక ట్వీట్ వేసింది. ఇండియా ఇన్ యుఎస్ఏ అని ఒక ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్ నుంచి మీకు ఏదైనా ఎమర్జెన్సీ, ఏదైనా ఇష్యూ క్రియేట్ అయితే ఇదిగో ఈ రేసిజం వల్ల ఈ టోల్ ఫ్రీ పలానా నంబర్ కాల్ చేయండి మీరు అని చెప్పి మనం ముందు జాగ్రత్త చర్యగా రాస్తే దానికి ఆ అఫెన్స్ తీసేసుకొని అంత ఎమర్జెన్సీ అంటే వెళ్ళిపోండి మీరు బయటికి. వీఆర్ గోయింగ్ టు సెండ్ ఆల్ ఆఫ్ దెమ్ అవే. H1B వీసా నీ ఏదో గేమ్ చేసినట్టు ఏంటో నాటకాలు ఆడుతున్నారని చెప్పి ఏది పడితే అది రాశారు, బొమ్మలే గీశారు. చాలా రేసిస్ట్ ఉంటాయి అవి. ఇన్ఫాక్ట్ ఈ ఆఫ్ఘనిస్తాన్ బొమ్మల్ని, పాకిస్తాన్ బొమ్మల్ని తెచ్చాయి. భారతీయులు ఇట్లా బతుకుతున్నారు అక్కడ, అందుకే అక్కడ ఉండలేక మన దేశానికి వస్తున్నారు. ఐ అగ్రీ. నేనే ఫస్ట్ చెప్పింది ఏంటి, సివిక్ సెన్స్ ఉండాలి, క్లీనినెస్ ఉండాలి మన దేశానికి. అవన్నీ అది మనం చూసుకుంటాం. వాళ్ళు కామెంట్ చేసి అది కూడా ఫేక్ ఇమేజెస్ వేసి, బంగ్లాదేశ్ లో ఎక్కడో ఢాకాలో ఏదైనా ఒక రైలు ఉంటే ఆ రైలు ఇమేజ్ మనకి ఆపాదించి అది మన దేశం అని చెప్పి, ఒకటి కాదు రెండు కాదు, ఇలాంటి ఎక్సలెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఇలాంటి జీనోఫోబియాని యాంప్లిఫై చేసే స్థావరాలుగా మారిపోయినాయి. ఇట్స్ అ క్లియర్ కట్ మెరిట్ బేస్డ్ ఇష్యూ. మీరు డేటా చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇండియన్ అమెరికన్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ ఎంతమందికి ఉంది? 70%. కొరియన్ అమెరికన్స్ 53%, జాపనీస్ అమెరికన్స్ 46%. యూఎస్ యావరేజ్ ఎంత తెలుసా? 26%. అఫ్ కోర్స్ వాళ్ళ పాపులేషన్ ఎక్కువ అయి ఉండొచ్చు, కానీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండే యూఎస్ పాపులేషన్ 26%. మరి అలాంటప్పుడు మా ఉద్యోగాలు వాళ్ళు లాగేసుకుంటున్నారంటే ఇట్స్ డిబేటబుల్, గ్రే జోన్ లో ఉంది. ఎంతవరకు వాళ్ళ దేశానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకున్నా కూడా ఇమీడియట్ ఫ్లిప్ అనేది ఏ దేశానికి మంచిది కాదు. మీరు తాలిబాన్ ఇష్యూనే ఎగ్జాంపుల్ గా తీసుకొని మొన్న ట్రంప్ గారు ఒక విషయం అన్నారని మాడుకున్నాం కదా, ఇది
బగ్రామ్ ఎయిర్ బేస్ నాకు కావాలి, అది మా అమెరికన్ ఎయిర్ బేస్, అది ఎప్పుడైతే రీసెంట్ గా తాలిబాన్ టేక్ ఓవర్ చేసిందో అది లాగేసుకున్నారు, మళ్ళీ దాన్ని మాకు వెనక్కి ఇచ్చేయాలి లేకపోతే మేమే దాన్ని లాగేస్తాం అని చెప్పి ఒక పక్క ఆయన అంటున్నారు కదా. దాని నుంచి తాలిబాన్ నుంచి ఒక రిటాలియేషన్ వచ్చింది, ఒక ఇంచు కూడా మీరు తీసుకోలేరు అని, ఒక ఇంచు కూడా. అలాంటి రిలేషన్షిప్, అలాంటి హాస్టైల్ రిలేషన్షిప్ ఇవాళ మనకు అమెరికాతో లేదు. డికేట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. మరి మీరు తాలిబాన్ తో డీల్ చేసినట్టు మాతో డీల్ చేస్తే ఎలా? అది ఏ విధంగా సబబ్? అది నాకు తెలియక అడుగుతున్నా. అండ్ అఫ్ కోర్స్ ఈ తాలిబాన్ వరకు వచ్చాను కాబట్టి చెప్తున్నా నేను, ఈ బగ్రామ్ ఎయిర్ బేస్ ఉంది కదా, దట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ అమెరికా. అండ్ తాలిబాన్ కూడా అమెరికా అవసరం వాళ్ళు ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ అనే ప్లేస్ కి వాళ్ళ ప్రీవియస్ గవర్నమెంట్ ని డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన డబ్బులు ఒక $7 బిలియన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అమెరికన్ అసెట్స్ లో ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. ఇది ఆఫ్ఘనిస్తాన్ కొత్త ఏం కాదు, ప్రతి దేశం పెట్టుకుంటుంది. మన ఇండియన్ డబ్బులు కూడా అక్కడ వేరే దేశాల్లో ఉంటాయి. అలాగా ఇట్స్ గుడ్ టు డూ దట్. బట్ ఇలాగా ప్రీవియస్ గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళ డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలన్నా వీళ్ళని ఒక దేశం కింద అమెరికా పరిగణించదు. అలా వీళ్ళకి ఒక స్టేటస్ ఇచ్చి ఒక దేశాన్ని నిలబెట్టి సమిట్స్ లో కూర్చోబెట్టాలన్నా అమెరికన్ హెల్ప్ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ కి అవసరం. సో ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఐడియా అని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ లాంటి వాళ్ళు జనరల్ గా ట్రంప్ గారు ఏదైనా ఒక మాట అంటే దానికి అడ్డంగా నిలబడతారు, కాదు కరెక్ట్ కాదు అంటారు. అలాంటి వాళ్ళే ట్రంప్ గారు వెనక నిలబడుతున్నారు ఇవ్వాలంటే సంథింగ్ ఇస్ కుకింగ్ దేర్. అండ్ ట్రంప్ 2.0 ఇస్ కంప్లీట్లీ చేంజ్. ట్రంప్ 1.0 వేరు, అసలు ఆ వ్యక్తి వేరు, ఈ వ్యక్తి వేరు. రామానికి అపరిచితుడిగా ఉండే డిఫరెన్స్ ఉంది. ప్లస్ చైనాలో లాప్ నూర్ అని ఒక లొకేషన్ ఉంది షిన్జియాంగ్ లో. సో అక్కడ వీళ్ళు ఏం చేస్తుంటారు, చైనాలో ఈ న్యూక్లియర్ కి సంబంధించిన టెస్ట్లు గట్రా కండక్ట్ చేస్తుంటారు. దాని మీద ఒక కన్నేసి ఉంచాలన్నా, రేపు పొద్దున్న ఇరాన్ కి ఏదైనా గొడవ అయినప్పుడు బై ల్యాండ్ ఇరాన్ మీదకి వెళ్ళాలన్నా, ఈ రకరకాల మాడ్యూల్స్ లో ఆ లొకేషన్ యూఎస్ కి స్ట్రాటజిక్ గా ఇంపార్టెంటే. ఇప్పుడు మనతో హాస్టైల్ గా యూఎస్ ఉంది, కానీ రేపు పొద్దున్న అక్కడ బగ్రామ్ ఎయిర్ బేస్ కి వచ్చి యూఎస్ అక్కడ కూర్చుంటే, అక్కడ స్థావరాలు పెట్టుకుంటే అది ఇండియాకి ఎటువంటి పర్యాసానాలు ఇస్తుందో మనం చూడాలి. ప్లస్ చైనా మనతో ఆడాలనుకుంటున్న గేమ్ ని ట్రంప్ గారు ఆఫ్ఘనిస్తాన్ తో ఆడే ప్రయత్నం చేయొచ్చు. అది ఏంటది? ద మూమెంట్ ట్రంప్ గారు మనతో కొంచెం గొడవ వేసుకుంటున్నారు, హాస్టైల్ గా ఉంటున్నారు, ఆయన టారిఫ్ లేస్తున్నారు, మోదీ గారిని ఇది అది అంటున్నారు అని చైనా పసిగట్టిన క్షణమే ఎస్సీఓకి ఇన్వైట్ చేసింది. అందరం కలిసి కూర్చున్నాం, మనం కూడా దాన్ని ఎంబ్రేస్ చేసాం. చైనాతో ఒక ఫ్రెండ్షిప్ ని మనం ఇదే కరెక్ట్ టైం అనుకున్నాం. చైనా ఇస్ వెరీ స్మార్ట్. మీరు చైనాని మీరు అబ్జర్వ్ చేయాలి. చైనాస్ ఫారెన్ పాలసీ మూవ్స్ ఎప్పుడైనా చాలా వాళ్ళు పదునుగా వేస్తారు. వాళ్ళ ఎథిక్స్ ఎంత దారుణంగా ఉండనివ్వండి, గుంటనక్క తెలివితేటలు ఉండనివ్వండి, కానీ జియో పాలిటిక్స్ ఇస్ అ వెరీ టఫ్ గేమ్. స్ట్రాంగ్ మెంటల్ స్ట్రెంత్ ఉంటే తప్పితే మనం వీ కాంట్ ప్లే మూవ్ ప్రాపర్లీ. మనం అడుగు పైకి వెళ్ళడం, లేకపోతే జపాన్ లో అయిపోద్ది పరిస్థితి. యూఎస్ ముంచేసింది ఇవాళ జపాన్ ని, ఒక వసాల్ స్టేట్ అయిపోయింది. అలా భారతదేశం ఉండకూడదంటే ఈ టైంలో చైనా పక్కనే నిలబడాలి. అదే మనం చేసాం. అలాగే చైనాకి ఆఫ్ఘనిస్తాన్ కి ఒక ఆయిల్ డీల్ అయింది రీసెంట్ గా. అండ్ చైనా తెలిసిందేగా, మేము డబ్బులు పెడతా ఉన్నారు, $550 మిలియన్ పెడతా ఉన్నారు. ఆ కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేశారు. ఆబ్వియస్లీ దే విల్ డూ ఇట్. అది తాలిబాన్ నచ్చలేదు అది ఆఫ్ఘనిస్తాన్ లో. ఇలాంటి టైంలో వాళ్ళు అమెరికా పక్కెళ్ళి చేరాలనుకుంటారు. సో ఇంచు మీరు తీసుకోలేదని చెప్పాలి. ఇప్పుడు చెప్పినా కూడా యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. ఈ బగ్రామ్ ఎయిర్ బేస్ ఎంతవరకు తాలిబాన్ కంట్రోల్లో ఉంటుంది, ఎప్పుడు ట్రంప్ గారి కంట్రోల్లోకి వెళ్ళిపోతే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ అని చెప్పి నా ఫీలింగ్. దాని మీద మీరే ఉంటారు, నాకు కింద కామెంట్స్ లో రాయండి. అఫ్ కోర్స్ మనకి రీజనల్ ఇన్స్టెబిలిటీ వద్దు మనకి, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లాంటి లొకేషన్ లో ఇట్స్ వెరీ రాంగ్ ఫర్ అస్. బంగ్లాదేశ్ అటేటో పోయింది, ఇంత శ్రీలంక సరిగ్గా లేదు, మయన్మార్ ఎట్లనో ఉంది. పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఇవాళ బాల్కనైజ్ చేయాల్సిందే. దాన్ని ముక్కలుగా విడగొడితే మాత్రమే పాకిస్తాన్ కొంచెం సెట్ అయ్యే పరిస్థితుల్లో ఉంది. మీరు చూడండి, వాళ్ళ సొంత సివిలియన్స్ వెళ్ళి ఈ చైనా పంపించిన బాంబులు ఉంటాయి కదా, దాన్ని వేసేసి 30 సివిలియన్స్ చంపాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ ఎంతవరకు నిజాలు చెప్తుందో మనందరికీ తెలిసిన విషయం అది. సో దాని మీద డిబేట్ లేదు నాకు. ఖచ్చితంగా దానికన్నా ఎంతో మంది ఎక్కువ మంది ఉండుంటారు. ఇలాంటిది 2010లో కూడా జరిగింది. సొంత సివిలియన్స్ ఎందుకు లేపేస్తున్నారని డౌట్ మీకు వస్తే, అగైన్ లోపల చాలా మిలిటెంట్స్ ఉంటారు కదా, పాకిస్తాన్ వాళ్ళు ఎవరికైతే అన్యాయం జరిగిందో అలాంటి మిలిటెంట్స్ అందరూ సివిలియన్స్ తో కలిసిపోతున్నారని చెప్పి వాళ్ళకు తొక్కలో ఇంటెలిజెన్స్ వస్తే ఆ ఇంటెలిజెన్స్ ని పట్టుకొని వెళ్ళి J-17 వేసుకొని వెళ్ళి బాంబులు వదిలేరు. అక్కడ పిల్లలు, ఆడవాళ్ళు ఇలా చనిపోయారు అక్కడ. మరి 2010లో చెప్పినట్టు మళ్ళీ సారీ చెప్తే పాకిస్తాన్ లేదో చూడాలి మనం. అండ్ యాజ్ అ స్టేట్ పాకిస్తాన్ ఉన్నంత వరకు ఇలాంటి డ్యామేజ్లు జరుగుతూనే ఉంటాయి దేశంలో. అది వాళ్ళ దేశంలో అయినా మన దేశంలో అయినా. ఇలా జరగడం వల్ల ప్రో పాకిస్తాన్ ఉండే ఊర్లు, విలేజ్లు ఏవైతే ఉంటాయో, లొకేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇది జరిగింది కేపిటీలో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో. అక్కడే ఇండియా మీద దాడి చేసే ఉగ్రవాదులు కూడా అక్కడే చేస్తారు. అల్టిమేట్లీ పాకిస్తాన్ లోపల ఇన్సర్జెన్సీ వల్ల ముక్కలైతే తప్పితే అది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమే. గానీ భారతదేశానికి చాలా ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ఎడిషన్ మనం ప్రశాంతంగా బ్రతకడానికి. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి మిషియో కాకో అని మనం ఆడుకున్నాం కదా, ఆయన ఫిజిక్స్ లో ఏ థియరిటికల్ ఫ్రేమ్ వర్క్ ఆయన కాంట్రిబ్యూట్ చేశాడు? ఆప్షన్ ఏ ఇస్ రిలేటివిటీ, ఆప్షన్ బి ఇస్ థర్మోడైనమిక్స్, ఆప్షన్ సి ఇస్ స్ట్రింగ్, ఆప్షన్ డి ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిజం. మీరు తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. మీరు జస్ట్ ఇన్స్టాగ్రామ్ కి వచ్చి అజయ్ ఫ్రమ్ అని మీరు రాస్తుంటే పక్కన ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్న లేటెస్ట్ న్యూస్ ని, ఇలాంటి జియో పొలిటికల్ న్యూస్ ని కూడా ఒక నాలెడ్జ్ బిల్ మీరు టక్ అని మీరు షార్ట్ ఫామ్ కాంటెంట్ లో మీరు కన్స్యూమ్ చేద్దాం అనుకుంటే ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఇక్కడ ఈ ఆన్సర్స్ ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా మనకి ఏజుడ్ రీల్స్ అనే పేజ్ లో మనం పెట్టేయమంట నా టీమ్ ని. అండ్ ఏజుడ్ గ్లోబల్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్ నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేద్దాం అనుకుంటే
ప్రో ఇండియా వీడియోస్ ని. దట్ ఛానల్ ఇస్ గ్రేట్. అండ్ దేర్ ఇస్ ఆల్సో ఏజ్ అన్ఫిల్టర్డ్. ఫ్యాషన్ సెన్స్ మీద, మాట్లాడే విధానం మీద, కాన్ఫిడెన్స్ మీద, నా లైఫ్ మీద, గ్రూమింగ్ మీద, లైఫ్ స్టైల్ మీద ఎటువంటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ ఛానల్ నేను స్పెసిఫిక్ గా అందుకే పెట్టాను. ఇట్స్ మై వే ఆఫ్ గివింగ్ బ్యాక్. సో ఇవన్నీ మన ఛానల్స్ ఇవే. విల్ ఆల్ కాంట్రిబ్యూట్, విల్ ఆల్ మేక్ దెమ్ బిగ్గర్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలిసే వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో అగైన్ కొంచెం హెవీ డ్యూటీ నాలెడ్జ్ అయిపోయింది, కొంచెం ఈజ్ అవుట్ అవుదాం అనుకుంటే రిలేషన్షిప్ లో ఉండే ఆడపిల్లలు, మగవాళ్ళ కోసం దెర్ ఇస్ అ వీడియో దట్ ఐ హావ్ డన్. ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడంటే, ఒక అబ్బాయి అది ఎలా చూపిస్తాడు అన్న వీడియో చేసిన. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఇదే జియో పాలిటిక్స్ లో నేను ఇంకా నేర్చుకుందాం అనుకుంటున్నానంటే ఆ వీడియో ఇస్ హియర్. టారిఫ్ల మీద కానీ, ట్రంప్ గారి మీద కానీ, అమెరికా మీద కానీ, హాస్టిలిటీ మీద కానీ ఒక వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ వీడియో. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా ఇంకో వీడియోతో. నేను ఎప్పుడు చెప్పే మాట ఒక్కటే, మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.